ఇది సభనా ధర్నా నాకు అర్థం కాలే. ఎందుకంటే 22% రిజర్వేషన్ ఇస్తామని మేమే చెప్తే అమలు చేసేది మేమేనా, మళ్ళీ వచ్చి ధర్నాలు కూర్చుంటే నన్ను తిడతారు మా వాళ్ళు. కాబట్టి ఈ వేదిక మీద చెప్తా ఉన్నా 42% రిజర్వేషన్ బీసీలకు అలాగే కులగణన చేయించేటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీర్మానం వల్ల ఉన్నది. ఇది హామీ ఇవ్వడానికి వచ్చిన అనుకో దయచేసి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు వక్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూనే వెంకటేష్ గుప్తాకు కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆర్యవైశ్యుడు అయినప్పటికీ కోమటోల సేట్ అయినప్పటికీ కూడా మాకు కాదు న్యాయం జరగాల్సింది బీసీలకు జరగాలని చెప్తా ఉన్నాడు. ఆయనకు సపోర్ట్లు కొట్టరు ఒకసారి గట్టిగా మనం అందరం కూడా. వాస్తవానికి బీసీలకు న్యాయం జరగాలంటే ఏం జరగాలి? రాజకీయంగా వాటా దక్కాలి, ఫలాల్లో వాటా దక్కాలి. కానీ దక్కే పరిస్థితి లేదు. ఇదివరకు లేకుండే, ఇప్పుడు అయింది మంచిగా. ఇప్పుడు బీసీలంతా ఒక్కటైరు కాబట్టి అన్ని కులాల బీసీలు ఒకటైరు. ఈ అనివార్యంగా అందరూ కూడా బీసీల ఐక్యమత్యాన్ని కాంక్షించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఏకమవుతా ఉన్నారు. మేము కూడా బీసీలుగా చెప్తా ఉన్నాం, సేటు మీలాంటి బడుగు బలహీన వర్గాల మంచిని ఆలోచించే సేట్లను కూడా మేము కడుపులో పెట్టుకుంటాం. రేపు బీసీలమంతా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం. ఇంకా వీళ్ళే కాదు, పేద రెడ్డిలు గాని, పేద వైశ్యులు గాని, పేద బ్రాహ్మణులు గాని మాతోని కలిసి వచ్చేటువంటి వాళ్ళని మా తోవల తీసుకుపోతాం. వాళ్ళకు కూడా ఇంత గూడు చూపిస్తాం, వాళ్ళకు కూడా ఇంత బువ్వ తినిపిస్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక మిగిలింది ఏం లేదు, అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఉద్యమం, బీసీ ఉద్యమం. అది కూడా ఊరుకంతా అలుముకున్నది. ఇప్పటికే ఎక్కడ చూసినా బీసీ 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 అంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పటికీ, అధికార పార్టీ అయినప్పటికీ కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకసారి టిఆర్ఎస్ పార్టీ ఒక ఈ రిజర్వేషన్ అంశంల పైన కానీ, కులగణన పైన కానీ ఆ పార్టీ అధ్యక్షుల చేత కానీ, అటు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే మీ పార్టీలో కానీ ఈ కులగణన పైన, బీసీ వాదం పైన వాళ్ళు ఏమంటా ఉన్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేనే బాధ్యత వహిస్తా ఉన్నా. రేపు పొద్దుగాల నన్ను గల్లా బట్టి అడగడానికి మీకు అవకాశం ఇస్తా ఉన్నా. మీరు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తుంది, 42% రిజర్వేషన్ అమలు చేస్తుందని నేను చెప్తా ఉన్నా. నేను అలాగే ఏదైతే నిబద్ధతతో చెప్తా ఉన్నో అదే అంశాన్ని ఇతర పార్టీల నాయకత్వాలను కూడా వాళ్ళ నుంచి రావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీలాంటి వాళ్ళంతా ఒత్తిడి చేయడం ద్వారా బీసీల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి వైఖరి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎన్నో సార్లు మన ఓట్లు మనం వేసుకోలేకపోయినాం. మన ఓట్లు మందికేసి మనమంత పింఛన్ల కోసం ఇల్లు కావాలని మళ్ళా పోయి రెడ్డి గారి ఇంటికాడ కూర్చొని దండం పెట్టి కావచ్చునేనా. ఓట్లేమో మనయి, సీట్లేమో వాళ్ళయి. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి వాస్తవంగా అర్హులైనటువంటి ఈడబ్ల్యూఎస్ నిరుపేదలకు అందకుండా కేవలం ఫేక్ సర్టిఫికేట్లతోనే వాళ్ళలో వాళ్ళు మోసం చేసుకుంటా ఉన్నారు. తద్వారా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరు కూడా మోసమే జరుగుతా ఉంది. అమ్మా ఒక మాట చెప్పండి, ఒక ఇంట్లో 5గురు ఉంటే 5 గిలాసుల బియ్యం పెట్టుకుంటే 5గురికి సరిపోతుంది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఈ రెడ్డోళ్ళు వెలమూల దాంట్లో ఏందట అంటే 5గురు ఉంటే 10 గిలాసుల బియ్యం వాళ్ళకు పెట్టాలన్నట. మన 150 మంది ఉంటే మనకి 27 గిలాసులు పెడతారట. సరిపోతుందా? ఇది మోసమే కదా. మరి మన భవిష్యత్తు మనకు రావాలంటే ఏం చేయాలి? మనమంతా బీసీలమంతా కూడా రేపు మన ఓట్లు మనం వేసుకోవాలి. మన ఓట్లు మనం వేసుకొని మనం ముందుకు పోతే తప్ప మన బతుకులు మారాయి. ఇవాళ సంపద అంతా ఎవరిది? మనదే, బీసీలదే సంపద. ఇక్కడ ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎవరు? కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఆయనకు విద్యా సంస్థలు విపరీతంగా ఉన్నాయి. విద్యా సంస్థలు ఉన్నాయా లేదా? ఆ విద్యా సంస్థలలో చదివేటువంటి పిల్లలు ఎవరు? మన పిల్లలే. మన పిల్లగాళ్ళ దగ్గర 1,00,000, 1,50,000, 2 లక్షలు వసూలు చేసుకొని వచ్చింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి కాదు, అందరు ముచ్చట చెప్తా ఉన్నా నేను. వసూలు చేసుకొని వచ్చి ఆడ నీ కొడుకు ఫీజు 1,00,000 వసూలు చేసి ఇక్కడికి వచ్చి నీకు 500 చేతులు పెడితే ఓటేస్తుంది. అయిపోయి ఇంకా 99,500 రూపాయలు నీకే బాకీ.
సో ఇట్లా మోసం చేస్తా ఉన్నారన్నట్టు. అందుకోసమే మనమంతా మేల్కోవాలి, మన బడులు బాగుపడాలి, మన సర్కారు దవాఖాన్లు బాగుపడాలి, మన జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఓట్లు మనం మందికేసేందుకు మనమే వేసుకుంటే అయిపోతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోతా ఉన్నాం. అలాగే గౌరవ రాహుల్ గాంధీ గారు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిండు, కులగణన చేయాలని చెప్పిండు. ఇప్పుడు వాస్తవానికి స్టేట్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం స్టేట్లు 4,50,000 మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళకంటే వెలమోలు చాలా తక్కువ, 1,00,000 మంది ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో చూస్తే వెలమోలు 14 మంది ఉన్నారు, స్టేట్ ఒక్కడే ఉన్నారు. ధన్పాల్ ఉన్నాడు, నిజామాబాద్ అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ ఉండు, ఒక్కడే స్టేట్ ఉన్నాడు. ఇవాళ మనము బీసీలు ఎంతమంది ఉన్నామంటే 154 మంది ఉన్నాం. 154 మంది ఉన్న వాళ్ళు 20 మంది ఉన్నారాడా, 100కి 4 లేని వాళ్ళు 60 మంది ఉన్నారాడా. 160 మంది లేని వాళ్ళు ఆడ గంతమంది ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే అట్లా బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత దక్కాలని చెప్తా ఉన్నాడు. అందుకోసమే కులగణన చేయాలంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీ అనే ముఖ్యమంత్రి అయింది లేదు. ఇప్పటిదాకానే 2028లో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి చిట్ట చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయన తర్వాత ఇక మళ్ళీ ఎవరు అయ్యే పరిస్థితి లేదు. ఇక ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, మనం చెప్పాల్సినటువంటి అంశం, మన తలకాయ లెక్క పెడతా అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. మాలోళ్ళు ఎంతమంది ఉన్నారు, మాదిగోళ్ళు ఎంతమంది ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, కమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ తలకాయ లెక్క పెట్టి చెప్తా ఉన్నాడు. ఇప్పటిదాకా లెక్క పెట్టలే. ఈ రాష్ట్రంలో కుక్కలన్నీ లెక్క పెట్టరు, కానీ మనం బీసీలం ఎంతమంది ఉన్నామో లెక్క పెట్టలేదు తల్లి. అవి అంతా మననంత అధ్వానంగా చూసిరు. అందుకోసమే మనం బీసీలమంతా ఒకటే, మనం బీసీలమంతా బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి, ఒకే తరగతి వాళ్ళం కాబట్టి మనమంతా కలిసికట్టుగా ముందుకు పోవాలి. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో దాన్ని మన కోసం వాడుకోవాలి, మన బతుకుల కోసం వాడుకోవాలి. ఇక మనకు అన్ని స్థాయి మోసం చేస్తారు. ఆ ఓటేసినప్పుడు పరదసాటు పోయి మనం కూడా మోసమే చేయాలి. మీకేమో తెలివి లేకపోయా, చెయ్యాలి, మనం అదే పని చేసుకురావాలి. అట్లా చేసినా అవుతుంది, లేకపోతే కాదు. 5 సార్లు అందుకే నీ ఓడికి నువ్వు ఓటేసుకోవా. నీ ఓడుంటే నీ ఇంటికే వస్తావు కదా, నువ్వు తిరుగుడు ఎక్కడిది. అందుకోసమే అమ్మా బీసీలమంతా కలిసి కట్టుకుండాలి. బీసీల రాజ్యం రాబోతా ఉంది. రేపు పొద్దుగాల మీ అందరికీ మహిళలకు కూడా రేపు 50 మంది అసెంబ్లీలో ఉండబోతున్న మహిళలు కూడా జరాగిగా 50 మంది ఉండబోతా ఉన్నారు అసెంబ్లీలో, చట్టసభలో. అలాగే బీసీ మహిళలకు కూడా మహిళా కోటాలో సపరేట్ కోటా ఇవ్వాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ కల్వకుర్తి వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభా కార్యక్రమానికి, దాన్ని ధర్నాగా మార్చుకుని సభా కార్యక్రమానికి నేను నన్ను ఆహ్వానించినటువంటి సోదరుడు శ్రీనివాస్ కు, అలాగే మిగతా సోదరులు, మా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మందిగా, మా పల్లె రవణతో పాటు అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అటు వెంకటేష్ గుప్తా గారు, మిగతా మిత్రులంతా ఇక్కడ రేపు పొద్దుగాల బీసీ ఉద్యమాన్ని ఈ కల్వకుర్తిలో బలోపేతం చేయడానికి మీరంతా సంసిద్ధులు కావాల్సిందిగా సమయం ఆసన్నమైంది. వచ్చేది బీసీ సర్కారే. అబ్కీ బార్ అబ్కీ బార్ అబ్కీ బార్ అబ్కీ బార్. జై తెలంగాణ.